సర్వీస్ బోనస్ నాటిక వింటారు. రచన శ్రీ ఎం శేషుకుమార్. నిర్వహణ శ్రీమతి ఎన్ హైమావతి. వినండి. సులోచన, సులోచన, ఏమై సులోచన రాణి? ఎవరు? వస్తున్నా. ఓహో, మీరా శ్రీవారు? నేనే. గొంతు చుచ్చుకుని అరుస్తుంటే వినపడ్డలా? అయినా ఎందుకు అలా గొంతు చించుకుని చొక్కా చింపుకుని అరవడం? వేళగాని వేళ పిలుపులు వినిపిస్తే ఏ పోస్ట్ మ్యానో కూరల అబ్బాయో అరుస్తున్నాడు అనుకున్నా. ఏమిటి? పోస్ట్ మ్యాను కూరల బాయో అనుకున్నావా? హతవిధి. నీకు గుడ్ న్యూస్ అర్జెంటుగా చెప్పేద్దామని ఆఫీసులో ఓ గంట పర్మిషన్ పెట్టి సరాసరి ఆటోలో వచ్చేస్తే నువ్వు ఇలా నా మూడ్ ఆఫ్ చేస్తావు అనుకోలేదు సులోచన. గుడ్ న్యూసా? ఏమిటండో ఇది? రేషన్ కార్డు పైన ఈ నెల 1 కిలో నూనె ఎక్కువ ఇస్తారని పేపర్లో వేశారా? అదేం కాదు. లేకపోతే ఇంకో 2 నెలల్లో సరుకుల రేట్లు సగానికి సగం తగ్గిపోతాయని మంత్రి గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారా? సులోచన, సులోచన, ఎందుకండి అలా అరుస్తారు? నా పెళ్ళైన దగ్గర నుంచి మీరు చెప్పే గుడ్ న్యూస్ స్టాండర్డ్ అదే కదా. మరి ఎప్పుడైనా సులోచన నీకో నెక్లెస్ కొన్నానోయ్ అని గాని, సులోచన నీకో పట్టు చీర తెచ్చానోయ్ అని గాని చెప్పారా? నో, లాభం లేదు. నీకు మొగుడంటే మరీ పరాచగా అయిపోతుంది. చిరాకెత్తిపోతుంది నాకు ఇంటికొస్తే. సరే, పోనీ మీరే చెప్పండి ఆ గుడ్ న్యూస్ ఏమిటో. నువ్వు చెప్పమన్నప్పుడు చెప్పడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి నేనేమన్నా నీ చేతిలో టేపు రికార్డర్ అనుకున్నావా? నాకు మూడు లేదు, ఇప్పుడు వెళ్ళిపో. అయ్యో సారీ శ్రీవారు, కోపం తెప్పించానా? ఉండండి, వేడి వేడి కాఫీ రెడీగా ఉంది, తెస్తాను. ఓ గుక్క పడగానే మళ్ళీ మూడ్లోకి వచ్చేస్తారు. సరేనా? 1 మినిట్. చచ్చ, ఈ ఆడవాళ్ళంతా ఇంతే. భర్తల్ని మరీ లోకు కట్టేస్తారు. ఇదిగోండి సార్ కాఫీ, తీసుకోండి. వేడి వేడి కాఫీ తాగుతూ చల్లబడండి. ఆ తర్వాత సదరు శుభవార్త ఏమిటో సెలవు ఇవ్వండి. నాకు తెలుసు మీరెంత మంచివారో. అస్సలు మీ కోపమే రాదు. ఎన్నలాంటి మనసు మీది. ఆపే, ఆ నాగస్వరం ఆపే. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పరు? మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయను అంటే చెప్తా. అలాగే. సడన్ గా మా కంపెనీ లాభాల్లో ఉందని కనిపెట్టేసి మాకు ఈ సంవత్సరానికి బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది మేనేజ్మెంట్. రేపే ఆ డబ్బు ఇచ్చేస్తారు. నిజమా? ఎంత ఇస్తారండి? 3000. 3000. 3000. ఇప్పుడు మనిద్దరం కూర్చొని ఆ డబ్బుతో ఏం చేయాలో డిసైడ్ చేద్దాం, సరేనా? ఓకే. ఉండండి ఉండండి, నోట్బుక్ పెన్ను తెస్తాను. అవసరమైతే మర్చిపోకుండా పాయింట్స్ రాసుకోవచ్చు. ఉండండి. లలో నాకు ఆఫీసర్ గా ప్రమోషన్ రాబోతుంది కదా. మరి ఆఫీసర్ అంటే టిప్ టాప్ గా మంచి డ్రెస్సులు అవి వేసుకోవాలి కదా. అంచేత ఆ డబ్బులు 2000 పెట్టి ముందు 4 జతలు ఖరీదైన డ్రెస్సులు గుర్తించుకుంటాను. నేను ఒప్పుకోను. గత 4 సంవత్సరాల నుంచి ఇలాగే ప్రమోషన్ వస్తోంది అని చెప్పి 8 జతల బట్టలు కుట్టించుకున్నారు. అంటే అవి చిరిగిపోయి స్టీల్ సామాన్ల వాడికి వేయడం కూడా జరిగిపోయింది, కానీ మీకు మాత్రం ప్రమోషన్ రాలేదు. కాబట్టి ఇక ప్రమోషన్ వచ్చాకే మీ డ్రెస్ విషయం మాట్లాడదాం. సులోచన ప్లీజ్, నా మాట విను. నథింగ్ డూయింగ్. కరణేష్ మంత్రి అని కదా శాస్త్రం. అంచేత నా మాట ఇప్పుడు వినాలి మీరు. ఓ పని చేద్దాం. ఏమిటది? ఓ టీవీ కొందాం. ఏమక్కల, ఇప్పటికే మన పిల్లల చదువులు అంతంత మాత్రంగా అఘోరిస్తున్నాయి. ఇక పూర్తిగా చదువులు మానుకుని జీటీవీ, పీటీవీ, కేటీవీ అంటూ 24 గంటలు ఆ టీవీకి అతుక్కుపోతే రేపు పెద్దయ్యాక వాళ్ళు ఏ టీవీ స్టేషన్ ముందు కూర్చుని అడుక్కు తిని బతకాల్సి వస్తుంది. అయినా మీరు కొనంత మాత్రాన వాళ్ళేం చూడడం మానలేదు. పక్కేళ్ళకెళ్ళి చూసొస్తూనే ఉన్నారు. చూస్తారు. ఆ పక్కేళ్ళ వాళ్ళు వీళ్ళ ముఖం మీద తలుపులు మూసేసేదాకా చూస్తారు. ఇదిగో ఓయ్, నీకు విషయం తెలుసా? ఏమిటది? మన ఇంట్లో టీవీ లేదు కనుక మన ఇంటికి వస్తే సీరియల్స్ మిస్ అవుతామన్న ఉద్దేశంతో చాలా మంది చుట్టాలు మన ఇంటికి రావడం మానేశారు. తెలుసా? టీవీ కొంటే వాళ్ళ తాకిడి మనం తట్టుకోలేమే, పిచ్చి మొహమా. సరే కానండి. ఏమండి, పోనీ కూలరో ఫ్రిడ్జో కొంటేనో వచ్చేది వేసవికాలం కూడాను. సరేలే, మందా అద్దె కొంప మారినప్పుడల్లా వాటిని మోసుకు తిరిగితే ట్రాన్స్పోర్ట్ లో అవి నాశనం అవుతాయి. సరే, మరి ఏం కొంటే బాగుంటుందో మీరే చెప్పండి. మరి అదే ఆలోచిస్తున్నా. ఐడియా. ఏమిటి? బట్టలు ఉతికే మిషన్. అదేనండి, వాషింగ్ మిషన్ కొందామా? ఈ మధ్య బట్టలు ఉతకలేక నా చేతులు నొప్పులెక్కిపోతున్నాయి. చూడు సులోచన,
పెళ్ళైనప్పుడు నువ్వు ఎంత నాజుగ్గా ఉండేదానివో గుర్తుందే. మనిద్దరం ఒకే రిక్షాలో కూర్చోగలిగేవాళ్ళం. ఇలా ప్రతి పనికి మిషన్లు కొంటూ పోతే ఇక నువ్వు చేసే పని ఏమిటి? తింటాం తప్ప. రేపు పొద్దున దానికి కూడా బద్ధకం పెరిగితే తినిపించే మిషను, మూతి కడిగే మిషన్లు కూడా కొనమంటాం. ఆరోగ్య రీత్యా అలాంటి ఆలోచనలు మానుకో సులోచన రాణి. బాగుంది. ఇలాగే ప్రతిదానికి ఏదో ఒకటి అడ్డం చెప్పండి. నాకు తెలుసు మీ కుళ్ళ ఐడియా. అన్నీ కాదని చివరికి మీకోసం డ్రెస్సులు కుట్టించుకుందాం అనుకుంటున్నారు. ఆ 3000 తగలేసి. చచ్చ, అలాంటిదేం లేదు. పోలే కానీ హడావిడిగా ఆలోచిస్తే బుర్ర పనిచేయట్లేదు. ఇలా కాదు కానీ సులోచన, కాసిన వేడి నీళ్ళు పెట్టు. స్నానం చేస్తూ ఆలోచిస్తుంటే మంచి ఐడియాలు వస్తాయి. అలాగే, వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి, వెళ్ళి స్నానం చేసి రండి. నేను ఈలోగా వంట ప్రారంభిస్తాను. ఓకే, 5 నిమిషాల్లో వచ్చేస్తాగా. లలలా 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 లలలా. ఓహో, వేడి నీళ్ళు వెచ్చగా ఉంటాయి అన్నమాట. ఈ 3000 రూపాయలు రావటం కాదు కానీ వాటిని ఏం చేయాలో తెలియక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అసలు కంపెనీ వాళ్లే డబ్బులకు బదులు ఏదో ఒక వస్తువు కొనిస్తే హ్యాపీగా ఉండేది. ఏం చేయాలబ్బా? ఐడియా! ఈ 3000 రూపాయలతో లాటరీ టికెట్లు కొనిస్తాను. అన్ని టికెట్లలో ఏదో ఒక టికెట్కి ₹1,00,000 దొరుకుతాయి. ఏకంగా అప్పుడు అన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. అబ్బో, భలే ఐడియా వచ్చింది నాకు. ఈ ఆలోచన వెంటనే సులోచన చెప్పేయాలి. సులోచన, సులోచన! అమ్మో, అమ్మ చచ్చాను రా బాబోయ్! ఏమైందంటావేమిటే? ఏదో ఆలోచనలో పడి చూసుకోకుండా సబ్బు మీద కారేసి, అమ్మో, సబ్బు మీద కారేసే కాలు దారింది. నొప్పిగా ఉంది. అమ్మో అమ్మో అమ్మో, లేవలేకపోతున్నాను. అమ్మో 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 అమ్మో, ఓరు నాయనో, ఓరు దేవుడు! పిలుచుకొస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అమ్మో అమ్మో, కాలు నడవనీయడం లేదు. నాయనోయ్, అనవసరంగా ఆఫీసు నుంచి పర్మిషన్ పెట్టొచ్చాను రా దేవుడోయ్. అమ్మో, ఈ కాలం ఏమండి, రెండు ఆటో వచ్చింది. అమ్మో, మెల్లగా పట్టుకుని నడవండి. బాబు, ఆటో మెల్లగా వెళ్ళను నాయనా. అమ్మో అమ్మో, డాక్టర్ గారు మెల్లగా. అక్కడ నొప్పి. నా కాలుకి ఏమైంది డాక్టర్ గారు? జారకూడని వయసులో కాలు జారారు. ఇందుకు కారణం ఎవరు? మీరేమడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు డాక్టర్. మీరిలా కాలు జారడానికి కారణం ఎవరు అని అడుగుతున్నా. అయ్యో, ఎవరేమి డాక్టర్? కళ్ళకు సబ్బు రాసుకుని ఉండటంతో కనపడక దారిలో సబ్బు బిళ్ళ ఉన్న సంగతి మర్చిపోయి దాని మీద కాలేసి ఇలా అమ్మో అమ్మో ఇలా కాలేసి జారాను. ఓ అదే, ఇది కళ్ళు మూసుకుపోయి చేసిన పని అన్నమాట. ఓ నాయను, మీకు నా మీద ఏదో అనుమానంగా ఉన్నట్టుంది. రాత్రి తెలుగు సినిమా ఏదైనా చూసి వచ్చారా? డాక్టర్, విషయం చెప్పండి. ఆయన కాలుకి ఏమైంది? నథింగ్ టు వర్రీ, చిన్న ఫ్రాక్చర్. కాలు తీసేస్తారా? తీసేయక్కర్లేదు నాయన. ఆపరేషన్ చేసి నైలింగ్ చేస్తే అంతా నార్మల్ అయిపోతుంది. అమ్మయ్య, ఆ పైన దేవుడి దయ. అమ్మో, ఆపరేషనా? దానికి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? మామూలుగా నేను 2000 తీసుకుంటాను. మీరు కనీసం 10 రోజులైనా ఇక్కడ నర్సింహంలో ఉండాలి కనుక ఆ ఖర్చు మరో 1000. అంటే మొత్తం 3000 అన్నమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. విన్నావా సులోచన? మొత్తం 3000. అవునండి, మొత్తం 3000. హే భగవాన్, నువ్వెంతటి కరుణామయుడు అయ్యా! ఇలా కాలు వెరగొట్టి అలా బోనస్ ఇప్పించేస్తున్నావు. నీ మేలు మర్చిపోరన్నయ్య. అమ్మో అమ్మో అమ్మో, ఈ కాలేమిట్రోయ్! బోనస్ నాటక విన్నారు. రచన శ్రీ ఎం శేషుకుమార్. ఇందులో శ్రీయుతులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం బృందం పాల్గొన్నారు. నిర్వహణ